హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒక్కొక్క వీడియో చేసుకోనికి నేను ఎంత కష్టపడతామని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. జస్ట్ నేను షార్ట్స్ కోసమేనండి ఇలా రెడీ అవుతాను. నార్మల్గా నేను ఇంట్లో ఎలా ఉంటానో మీకు చూపిస్తాను చూడండి. ఈ షార్ట్స్ అయితే కొన్ని చేసుకున్నాను. ఒక 10 షార్ట్స్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఒక రోజు ఒక 5 అట్లా అప్లోడ్ చేద్దామని. ఒక్కోసారి అయితే డైరెక్ట్ 10 అప్లోడ్ చేసేస్తాను. మధ్యాహ్నం చాలా వరకు వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. చాలా వరకు కూడా అంటే ఏం అర్థం కావడం లేదు. ఎన్ని రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను కానీ ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడం లేదు. ఎప్పుడవుతుందో ఏమో. మాకు ఈ కష్టాల నుండి విముక్తి ఎప్పుడు వస్తుందో ఏమో. నేనైతే నాకు ఎప్పుడైనా సరే అస్సలు హెయిర్ ఇలా పెట్టుకుని క్లిప్ పెట్టుకుని అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఆ వీడియోస్ చేసి ఆ కొద్దిసేపు ఎలాగో అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇట్లా జడ వేసుకుంటాను అనమాట. ఎట్లయినా జడ వేసుకొని లబ్బర్ పెట్టుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. అంటే చిరాగ్గా లేకుండా హెయిర్ అంతా ఫేస్ మీద లేకుండా ఉంటుంది కదా. అందుకనే నేను ఇట్లా వీడియోస్ చేసుకోనికి అయిపోతుంది వెంటనే ఇట్లయితే జడ వేసుకుంటాను అనమాట. జడ వేసుకొని అన్ని హెయిర్ తీసేసి ఇదంతా తీస్తే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు వీడియోస్ చేయడం చాలా ఈజీ, ఇంట్లో ఏం పని పాట లేకుండా వేసుకుంటారని. ఎవరు పని పాట లేకుండా వేసుకోరు కదండి. వాళ్ళకి ఎంతో కష్టం ఉంటే కానీ ఏ పనులు చేసుకోరు. నాకైతే యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఫైనల్గా పెట్టుకున్నాను ఈ మధ్యన. దీంట్లో వీడియోస్ కూడా కొన్ని మంచిగా పోతాయి. 10 వీడియోస్ అప్లోడ్ చేస్తే దాంట్లో 10 పోవాలని ఏం లేదు. ఒక 2-3 మాత్రం 1K 2K పోతాయి. మిగతావన్నీ 200 300 అలా పోతాయి అన్నమాట. ప్రతిదీ కష్టమే అండి. మనం కష్టపడకుండా జీవితంలో ఏది రాదు కదా. ఇక్కడైతే ఇయర్ రింగు నేను లబ్బరు చాలా మామూలుగా వీడియోస్ కోసమే అయితే నేను ఈ కమ్మలు అయితే పెట్టుకున్నాను. చాలా టైట్గా ఉండింది. మొర్ర పెట్టుకునేటప్పుడు ఏమంతగా అనిపించలేదు కానీ తీసేటప్పుడు అయితే అస్సలు రాలేదు. చాలా వరకు అయితే కష్టపడి ఎలాగోలా తీసాను. ఇంకా ఈ కమ్మలు అయితే అస్సలు పెట్టుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. అంతే కదండి, చెవు నొప్పులు వేసి సీమ్ వస్తే కష్టం కదా. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి కమ్మలు పెట్టుకోలేదు. అంటే మామూలుగా చిన్నవి కానీ గోల్డ్వే పెట్టుకుంటానే. వీడియోస్ కోసం అయితే కొంచెం వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తాయి కదా కమ్మలు, అందుకని కొంచెం పెద్దవి పెట్టుకున్నాను. దానికోసమే ఇట్లా చెవి అంతే నొప్పి లేస్తుంది. ఫైనల్గా ఇది కూడా అవన్నీ తీస్తున్నాను అనమాట. చాలామంది అనుకుంటారు ఏంది నల్ల పూసల దండ కూడా తీస్తుంది అని అనుకుంటారు. అట్లా ఏం లేదండి. నేను చైన్ వేసుకొని ఉన్నాను కదా, ఆ చైన్కే ఈ తాళి అనేది ఉంది. ఇంకా దీనికే ఎప్పటికీ అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి ఎప్పుడు వేసుకుంటాను. ఇంకా చిన్నదైతే వచ్చేసి వీడియోస్ కోసం అయితే వేసుకుంటాను అనమాట. ఫైనల్గా ఇట్లా జడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి మా చిన్న వీడియో. అంటే చాలామంది అనుకుంటారు కదా వీడియోస్ చేసేటప్పుడు ఇంత బాగా రెడీ అవుతారు, వీళ్ళు మంచిగా ఉంటారేమో, రిచ్ ఏమో అది ఇది అనుకుంటారు. నిజంగా మా అంత పూర్ అయితే ఎవ్వరు ఉండరండి. చూసారా మా ఇల్లు ఎంత ఘోరంగా ఉందో. దీన్ని రీమోడలింగ్ చేయించాలనుకుంటున్నాను. అదే యూట్యూబ్లో డబ్బులు వస్తేనే ఇవన్నీ చేసుకునేకైతుంది. అప్పటి వరకు అయితే ఇంట్లోనే ఇలా చిన్న ఇంట్లోనే మగ్గిపోవాల్సి వస్తుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఎలాగోలా కొంచెము సాధిస్తానని ఒక నమ్మకం అయితే ఉంది నాకు. ఫైనల్గా ఇదేనండి. ఇట్లా చిన్న డబ్బాలలో నా ఇయర్ రింగ్స్ కమ్మలు అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే అది కూడా ఇంట్లో ఉన్న చిన్న డబ్బాల వల్లనే అండి, అదేం పెద్దదేం కాదు. ఇట్లయితే ఫైనల్గా అయితే ఇట్లా వీడియోస్ చేసుకునేకైతే ఒక్కోసారి అయితే నైట్ మీదనే కూడా చాలా వరకు వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. కొన్ని డ్రెస్సులు అయితే చాలా వరకు తక్కువగా ఉన్నాయి, తీసుకోవాలా ఎప్పుడన్నా. ఇదేనండి, చూసారా హెయిర్ అయితే చాలా వరకు కూడా ఘోరంగా ఊడిపోతుంది. ఫైనల్గా మన ఒరిజినల్ దాంట్లోకి అయితే వచ్చేసాము. ఈ నైట్తో కూడా మన ఒక 10 వీడియోస్ అయితే చేశాను, గుర్తుందా. ఇదేనండి ఫైనల్గా ఇట్లా నైటీ వేసేసుకున్నాను. ఇదేనండి నేను ఎంత వీడియోస్ చేసేటప్పుడు రెడీ అయినా కూడా అట్లా ఉంటాను. ఆఫ్టర్ వీడియోస్ తర్వాత ఇట్లా సేమ్ నా ఒరిజినల్ ఎట్లా ఉన్నా అట్లా వచ్చేసాను అనమాట. ఇదేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.